సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేర్లలో శోభితా ధూళిపాళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నాగచైతన్య వల్ల శోభితా ధూళిపాళ లైఫ్ లైన్లోకి వచ్చిందనే చెప్పాలి. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాళతో రిలేషన్లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి దర్శనమివ్వటంతో ఇదంతా కూడా నిజమే అని అంతా భావించారు. నాగచైతన్య శోభితా ధూళిపాళతో కలిసి యూరప్ వెళ్లిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతూ ఉండగా అక్కడ కూడా వీరిద్దరూ కలిసి దర్శనమిచ్చారు. దీంతో నాగచైతన్య శోభిత డేటింగ్ లో ఉన్నారనేది మరోసారి రుజువైంది. ఈ వార్తలను నిజం చేస్తూ నాగచైతన్య శోభిత సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. అతి కొద్ది మంది సమక్షంలో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. శోభితతో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం జరిగింది. ఈ జంటకు పలువురు సినీ సెలబ్రిటీలు అభినందనలు తెలిపారు. నాగచైతన్యతో రిలేషన్ గురించి చెబుతూ వారిద్దరి ఎంగేజ్మెంట్ సమయంలో దిగిన కొన్ని ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసింది. శోభిత, మనిద్దరం ఎలా కలిశామో అన్నది ముఖ్యం కాదు, పరిచయం ఎలా మొదలైనా ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి అంటూ చెప్పుకొచ్చిన శోభిత నిశ్చితార్థం సందర్భంగా దిగిన కొన్ని క్యూట్ ఫోటోలను ఈ సందర్భంలో షేర్ చేసింది. ఇక నిశ్చితార్థం తర్వాత శోభిత పెద్దగా బయట కనిపించలేదు. ఇటీవల శోభిత మంకీ మ్యాన్ తో ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రజెంట్ ఈ అమ్మడు నటించిన ఓటీటీ సినిమా లవ్ సితారా జీ5లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. శోభిత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో బేబీ బంప్ తో కనిపించి అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. అయితే అవి లవ్ సితారా షూటింగ్ సమయంలోని పిక్స్ అనే క్యాప్షన్స్ జత చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా ఆ ఫోటోలు షేర్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్యకు కాబోయే భార్య శోభిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.